వెల్కమ్ టు మీటింగ్ విత్ శ్రీమి ప్రసాద్. ప్రస్తుతం మనం సీజన్ ఫ్రూట్స్ ఏ కాలంలో ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అంటే మన పూర్వీకులు కానీ పెద్దలు కానీ చెప్పేవాళ్ళు మనకు సీజన్ లో వచ్చే ప్రతి పండు తినాలి, అది ఆరోగ్యానికి కానీ ఒంటికి కానీ చాలా మంచిది. అలాంటి సందర్భంలో ఈ రోజు మనం నేరేడు పండు అంటే నేరేడు చెట్టు దగ్గర ఉన్నాము. ఈ పండు ఈ సీజన్ లో ఎట్లా వస్తుంది ఏంటి దాని గురించి మనం ఒక ఆలోచన చేస్తే ఎట్లా ఉండాలంటే, ఎండాకాలము ముగించుకొని మనకు వర్షాకాలం స్టార్ట్ అయిన సందర్భంలో ఈ మనకు నేరేడు పండు ఇప్పుడు ప్రకృతి ఇచ్చిన పండ్లు అనమాట. సో మొత్తానికి వర్షాకాలంలో కొంచెం మనకు భూమి నుంచి వచ్చే వైరస్ వల్ల చాలా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి ఇది కొంచెం ఔషధ గుణాలతో కూడుకున్న ఈ పండు తింటే కొంచెం సీజనల్ ఫ్రూట్స్ ఈ పండు వల్ల కొంచెం రోగాలను తగ్గించుకునే ఆలోచన విధంగానే డాక్టర్లు కానీ ఎవరైనా తెలిసిన వైద్యులు కానీ మనకు ఆయుర్వేద కానీ ఈ నేరేడు పండు తినండి, ఆరోగ్యానికి మంచి ఇది. ఎలాంటి రోగాల ఉన్నవారైనా సరేగా ఈ పండు తినొచ్చు. సో చూస్తున్నాం మనం చాలా మామూలుగా చూసుకుంటా ఉంటే ఒక చెట్టు దగ్గర ఇప్పుడు ఈ నేరేడు పండు హైబ్రిడ్ వస్తుంది. హైబ్రిడ్ ఎట్లా ఉంటుంది అంటే అది మనకు గింజ చిన్న ఉండి ఆ గుజ్జు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఏంటి గింజ మామూలుగా ఉండేసి స్కిన్ కూడా అంటే గుజ్జు కూడా తక్కువనే ఉంటుంది. కాకపోతే ఇది ఈ నేరేడు పండు అల్ల నేరేడు పండు అంటారు దీన్ని. దీనివల్ల కొంచెం మనకు బెనిఫిట్స్ కానీ వచ్చే విటమిన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అదే మనకు హైబ్రిడ్ నుంచి వచ్చే పండు దానివల్ల ఎలాంటి విటమిన్స్ కూడా ఉండదు. సో మొత్తానికి ఇది రక్త ప్రసరణ కానీ బీపీ కానీ కొన్ని ఏదైనా దీర్ఘకాలిక రోగాలకు కూడా యాంటీబయాటిక్ లాగా ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ పండు మనం జనరల్ గా ఇప్పుడు చూస్తున్నాం చెట్టు దగ్గరనే ఉన్నాము. చాలా పెద్దగా ఉంది చెట్టు, ఇట్లా కోసుకొని తినేంత ఈజీగా ఉంది. చాలా విపరీతంగా కాయలు కానీ పండ్లు కానీ కాసిన విధానం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక ఊరి గ్రామంలో ఉన్నాము. ఈ నేరేడు పండు చాలా విపరీతంగా వచ్చింది సీజన్. అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా ప్రకృతి ఇచ్చిన ఈ ఫ్రూట్స్ చాలా ఆరోగ్యానికి మంచిది. సో మొత్తం చాలా మంది కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ కి చాలా ఇష్టపడతారు. ఇది చాలా రకాలుగా అంటే ఇందులో 2-3 టైప్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఒకటేమో హైబ్రిడ్ నుంచి వచ్చింది, ఒకటేమో అల్లె నేరేడు పండు. అంటే ఇది దాదాపు గ్రామాల అంటే ఎక్కడన్నా అవి దాంతకు అవే పెరిగిన విషయంలో చూసుకుంటా ఉంటే ఈ పండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూసుకున్నట్టయితే మొత్తానికి కిడ్నీ పేషెంట్స్ కి ఇది చాలా మంచి మెడిసిన్ అని చెప్తా ఉన్న డాక్టర్లు. మార్కెట్ లో కూడా దీని ధర 100లో పలుకుతా ఉన్న సందర్భాన్ని కూడా ఎవరు లెక్క చేయకుండా సో మొత్తం ఈ ఫ్రూట్స్ దీని ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో ఉంటున్నారు. సో మొత్తానికి ఇదాన్ని గ్రౌండ్ రిపోర్ట్ చూసినామని మీటింగ్ శ్రీమి ప్రసాద్ కల్వకుర్తి.